దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచు ఉన్నాను. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనము చదువుకొని ధ్యానం చేద్దాము. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని సహాయము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృపను బట్టి, దయను బట్టి మరి ఒక నూతనమైన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. నీ వాక్యం చదువుకొని ఉన్నాం, వాక్య భాగము దీవించుతండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనము చదువుకున్నాం. గత దినమందు మనము 22వ వచనాన్ని చదివి ధ్యానం చేసినాం. ఆ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మీ ప్రాచీన స్వభావమును వదులుకొనుట, వదిలివేయుట, విడిచిపెట్టుట, విసర్జించుట, ఇట్లా కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈ దినమందు 24వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, నవీన స్వభావమును ధరించుకొనవలెను అని ఉంది. ప్రాచీన స్వభావమును వదులుకోవాలా, నవీన స్వభావమును ధరించుకోవాలా? ఒకటి వదిలివేయాలా, రెండవది ధరించుకోవాలా? ఏది వదిలివేయాలని చెప్పుకున్నాం? ప్రాచీన స్వభావము అనగా ప్రాచీన పురుషుణ్ణి మనము, అంటే పాత మనిషిని మనము వదులుకోవాలి, క్రొత్త వ్యక్తిని మనము ధరించుకోవాలి, అనగా నూతన పురుషుని మనము ధరించుకోవాలి. విశ్వాసి అనే వారు, లేదా నేను విశ్వాసిని అనేటువంటి వారు నూతన స్వభావము ధరించుకోవాలా. ఏమిటి నూతన స్వభావము? దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. చూడండి, 40వ కీర్తన 3వ చరణం, 40వ కీర్తన 3వ చరణం మనం చదువుకుందాము. అందులో కనిపించే మాట మనం చూడాలి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనే మాట రాయబడింది. చాలు. ఇందులోని అర్థం ఏమిటంటే, దేవుని వాక్యం మనకి ఇలాగా గుర్తు చేస్తూ ఉంది. కీర్తనకారుడు మరి మాట్లాడుతూ చెప్పిన మాట, తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను అనే మాట మనం ఆలోచన చేయగా, విమోచన
పెదవుల పైకి పాటను తెస్తూ ఉంది అన్నమాట ఉంది. అంటే ఏ వ్యక్తి అయితే విమోచించబడతాడో పాపము నుండి, అపరాధము నుండి, శాపము నుంచి ఏ వ్యక్తి అయితే విమోచించబడతాడో ఆ వ్యక్తి పెదవుల మీదకి ఏమొస్తుందంట? పాట వస్తుంది, క్రొత్త కీర్తన వస్తుంది అని ఉంది. తర్వాత ఆపద నుంచి బయటపడిన ప్రతిసారి కూడా క్రొత్త పాట వస్తూ ఉంది. సహజంగా మనం చెప్పుకోవచ్చు కదా, మనం సంతోషంగా ఉంటే ఏం చేస్తాము? పాటలు పాడుతాం. బాధ కలిగితే ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. అవునా? ఆపద నుంచి తప్పించబడినప్పుడు, మరణం నుంచి తప్పించబడినప్పుడు, రోగము నుంచి తప్పించబడినప్పుడు, అప్పుల బారి నుంచి తప్పించబడినప్పుడు వెంటనే మన నోటికి, మన పెదవులకు ఏమొస్తుందంటే ఒక క్రొత్త కీర్తన వస్తుంది. అంటే మనం పాటలు పాడతాం. పాటలు పాడి మన దేవుణ్ణి మనము స్తుతిస్తాం, దేవుణ్ణి మనము ఆరాధిస్తాం, దేవుణ్ణి మనము గణపరుస్తాం. విమోచించబడిన వారు నూతన గీతములు పాడాలి. విమోచించబడిన వాళ్ళు పాట పాడాలి. అది సంతోషానికి గుర్తు అన్నమాట, ఆనందానికి గుర్తుగా ఆ మాట మనకు వ్రాయబడి ఉంది. ఇంకా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఇలా రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనములో ఈ మాట మనం చదవాలి. 11వ అధ్యాయం 19వ వచనం మనం చూడగా, వారు నా కట్టడలను నా విధులను ఆచరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును అని ఉంది. యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ, తన యందు విశ్వాసం ఉంచిన వారు భ్రష్టులైనప్పుడు లేదా పాపులైనప్పుడు, దేవునికి దూరస్తులైనప్పుడు వారికి ఏం కలుగుతుంది అంటే వారికి రాతిగుండె కలుగుతూ ఉంది. ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో అప్పుడు హృదయం కఠినమవుతుంది. నేను ఒక వ్యక్తిని పలకరించి, ఈ దినము మన యొద్దకు దేవుని దాసుడు వస్తున్నాడు, రావాలి అంటే, నేను రానని చెప్పినా కదా అంటున్నాడు. ఇంకా నేను రానని చెప్పినా కదా, ఆయన కాదు ఇంకా పెద్ద సేవకులు వచ్చినా నేను మందిరానికి రాను అంటున్నాను. అంటే హృదయం ఏమైపోయిందంటే అది రాతి హృదయం అయిపోయింది, కఠినమైన హృదయం అయిపోయింది. హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అన్నమాట. అందును బట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేస్తాను, వారికి మాంసపు గుండెనిస్తాను, వారికి ఏక మనసు కలగజేస్తాను, వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను అని చెప్పినాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ మాట అన్నాడే, నేను రాను అని, దేవుడు ఆ వ్యక్తిని ఖచ్చితంగా ఒకరోజు రప్పిస్తాడు. అది మనకు సాధ్యం కాదు, కానీ అది కేవలం దేవునికి మాత్రమే అది సాధ్యమవుతూ ఉంది. ఆయన ఒకరిని పడగొట్టగలడు, ఒకరిని నిలబెట్టగలడు. అది ఆయన చేతిలో ఉంది. అది మన చేతిలో అంటే ఏమి కూడా లేదు. కేవలం మనం హెచ్చరించువారం మాత్రమే, మనము ప్రేరేపించువారం మాత్రమే, మనం చెప్పేవారం మాత్రమే. అంతేగాని అతడు రావాలా వద్దా అన్నది దేవుని చేతిలో ఉంది. కొందరిని ఆయన భ్రష్ట మనుషులకు అప్పగిస్తాడు, కొందరిని ఆయన వారిని నడిపిస్తాడు దేవుని సన్నిధికి. అది ఆయన చేతిలో ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి ప్రభు అన్నాడు, వారికి ఏక మనస్సు కలగజేస్తాను, వారి యందు నూతన ఆత్మ
పుట్టిస్తాను అన్నాడు. ఆయన పుట్టించువాడు ఆయనే, ఏక మనస్సు కలగజేవాడు ఆయనే, నూతన ఆత్మను కూడా ఇచ్చువాడు కూడా ఆయనే అన్న సంగతి లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచన చేస్తే చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన మాట 36:26, 36వ అధ్యాయము 26వ వచనం కూడా చదవాలి. 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను, మిమ్మును చేస్తాను అన్నాడు అనమాట. చేసేవాడు ఆయన, అవునా, చేసేవాడు ఆయన అనేది లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అని అన్నాడు కదా. అయితే ఇందులో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇలాగ వాక్యం చెప్తుంది, క్రొత్త హృదయం మీకు ఇస్తాను అని, క్రొత్త హృదయం మీకు ఇస్తాను అని, క్రొత్త మనస్సు మీకు కలగజేస్తాను అని, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంస గుండెను మీకు ఇస్తాను అని, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టాలను అనుసరించేలా, నా న్యాయ నిర్ణయాలను పాటించేలా నేను చేస్తాను అన్నాడు. ఆయన చేస్తాడు అంతే, ఆయన చేసేవాడు, ఆయన చేయించేవాడు అనే సంగతి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తన పిల్లలమైన మనము ఎలా భక్తి జీవితంలో కొనసాగాలనో ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇంకా పౌలు భక్తుడు ఇలా అన్నాడనమాట. రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలా గుర్తు చేశాడు చూడండి. 6వ అధ్యాయము 4వ వచనం, 6వ అధ్యాయము 4వ వచనము చూడాలి. కాబట్టి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు. చాలు ఇక్కడ చూడండి వాక్యం చెప్తున్న మాట. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు అన్నమాట ఉంది. ఏ జీవం పొందాలా? నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలా. ఎక్కడ నడుచుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము నడుచుకునే వారిగా ఉండాలి. నూతన స్వభావము, నూతన జీవము. నూతన జీవం అంటే క్రొత్త జననము అని, నూతన జీవం అంటే క్రొత్త జీవితము అని. క్రొత్త జీవితం, ఇది గుర్తుంచుకుందాం. క్రొత్త జీవితం, క్రొత్త బ్రతుకు, అవునా? క్రొత్త బ్రతుకు అంటే నూతనంగా జన్మించిన వాడు, అతని జీవితము, అతని ప్రవర్తన, అతని మాట తీరు అన్నీ కూడా నూతనంగానే ఉంటాయి. ఆ విధంగా నూతన జీవితాన్ని జీవించేవారుగా, నూతన బ్రతుకు బ్రతికేవారుగా, నూతన అడుగులు వేస్తూ దేవుని సన్నిధిలో జీవించేవారుగా ఉండాలి అని భక్తుడు రాసినట్టుగా మనం చూస్తాం. ఇక అదే రోమపత్రిక చూస్తే కనుక రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో, రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము అని ఉంది. గమనించండి, మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక అంటే
ప్రాత పాత బతుకు, ప్రాత స్వభావము అలా కాకుండా ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచు ఉన్నాము అని ఉంది. నవీన స్థితి గల వారమై ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచు ఉన్నాము అని వ్రాయబడి ఉంది. ఎలా సేవ చేయాలి అంటే నూతనమైన ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఇలా జ్ఞాపకం చేసిన కోసమై నేను చదువుతాను చూడండి. బంధించినది అంటే మోసే ధర్మశాస్త్రము. ఈ వచనములో ధర్మశాస్త్రము కింద సేవ చేయడానికి, కృప క్రింద దేవుని ఆత్మ స్వసంతతలో సేవ చేయడానికి ఉన్న తేడాను పౌలు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ధర్మశాస్త్రము కింద ఉండి సేవ చేస్తే గనక మనము అందులో మనకు నీతి అంటూ కనిపించదు. ధర్మశాస్త్రము అటువంటిది అది మోసే వ్రాసిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం. ఆ దినాల్లో వారు సేవ చేశారు, సేవకులైన వాళ్ళు సేవ చేశారు, రాజులు పరిపాలించినారు. మరి అందులో నుంచి ఇప్పుడు మనము కృపలోకి వచ్చినాం, అనగా యేసుక్రీస్తులోకి మనము వచ్చినాం. కాబట్టి కృప కింద దేవుని ఆత్మ స్వభావముతో మనము సేవ చేసేవారిగా ఉండాలి అనే మాట కనిపిస్తుంది. వచనము 8 చూస్తే కనుక రాయబడిన మాట చూడండి. 8వ వచనములో ఇలాగ మనం చూస్తాం. అయితే 7వ అధ్యాయం 8వ వచనంలో, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించాను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతం అనే మాట కనిపిస్తుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము అనే మాట కనిపిస్తుంది. ఇలాగా మనం గుర్తేసుకుంటే కనుక సేవ చేయుచున్నాము అనే ఈ మాట ఉంది. కాబట్టి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ సేవ గురించి మనం ఆలోచన చేస్తే 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తూ ఉంది అని పౌలు చెప్పాడు. అక్షరము చంపును అంటే దేవుని చట్టం లేక ఆయన లిఖిత వాక్యం కాదు, నాశనము చేసేది పరిశుద్ధాత్మ జీవము ప్రభావముతో తోడ్పాటు లేకుండా ఉండే మనిషిపై చట్టం విధించే నియమమే నాశనము చేస్తూ ఉంది అని మనకు అనిపిస్తుంది. చట్టం నియమించే నియమము అది నాశనము చేస్తూ ఉంది. అందును బట్టి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో లభించినటువంటి రక్షణ ద్వారా పరిశుద్ధాత్ముడు విశ్వాసికి ఆధ్యాత్మిక జీవితం ఇచ్చి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి వారికి శక్తిని అనుగ్రహించి అందులో ఆయన నడిపిస్తాడు అన్న సంగతి వాక్యం చెబుతుంది. అంటే ఒక కొత్త వ్యక్తిగా, క్రీస్తులో ఒక కొత్త వ్యక్తిగా, నూతన వ్యక్తిగా అతడు ఉండి పరిశుద్ధాత్మను పొంది దేవుని సన్నిధిలో తాను సేవ చేస్తాడు అనే మాట ఇందులో మనము గమనించగలుగుతూ ఉన్నాం. అందును బట్టి అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేస్తూ ఉంది. మనము దేవుని ఆత్మను కలిగిన వారం కాబట్టి అదే ఆత్మను జీవింపజేస్తున్న సంగతి వాక్యంలో రాయబడింది. వచనం 17 చూడండి. 17 కూడా చదివితే, ప్రభువే ఆత్మ
ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. ప్రభువే ఆత్మ అని ఉంది. దేవుడే ఆత్మ, అంతే. కాబట్టి ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రము ఉంటుంది. మనం దేవుని ఆత్మను కలిగిన వారమై ఉన్నాం. దేవుని ఆత్మను కలిగిన వారమై ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. ప్రతి విశ్వాసి కూడా ప్రభువుకు చెందిన వాడై ఉన్నాడు. ప్రభువులో ఉన్నాం అనే మాట కనిపిస్తుంది. అందుకోసమే మరి దేవుని ఆత్మ మనల్ని బతికిస్తూ ఉంది. శరీరము కేవలము నిష్ప్రయోజనమైంది, ఆత్మయే మనల్ని జీవింప చేస్తూ ఉంది. కొరింథీ 2వ పత్రికలోని మరో మాట చూడండి. 5వ అధ్యాయము 17వ వచనం కూడా చూడాలి. 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అనే మాట ఉంది. ఎవడైనను సరే కదా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అంతే. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించినాయి, ఇదిగో క్రొత్తవాయను అని ఉంది. క్రొత్తవాయను, పాతవి గతించినప్పుడు కొత్తవి అవుతున్నాయి. పాతది గతించాల, క్రొత్తదానికి దారి చూపుతూ ఉంది. కాబట్టి అది కూడా క్రీస్తునందుంటేనే, క్రీస్తులో ఉంటేనే, ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకుంటేనే అప్పుడు మనం నూతన పురుషులుగా చేయబడతాం. మనం నూతన సృష్టిగా చేయబడతాం. నూతన సృష్టి అంటే కనుక ఏమిటంటే, వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది, నూతన సృష్టిగా ఉండనిమ్ము అని అర్థం. నూతన సృష్టిగా ఉండాలా, నూతన వ్యక్తిగా ఉండాలి అని దీనికి అర్థంగా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక గలతీయులకు రాసిన పత్రికలో 6:15, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం మనం గమనించినప్పుడు, క్రొత్త సృష్టి అగుటయే గాని సున్నతి పొందటం ఏమీ లేదు, పొందకపోవటం కూడా ఏమి కూడా లేదు అన్నమాట. క్రొత్త సృష్టి పొందుటయే, అంతే. మనం క్రొత్త సృష్టి పొందేవారుగా ఉండాలి. నెక్స్ట్ ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి అన్నమాట. ఒక నూతన పురుషునిగా సృష్టించి, ఇద్దరిని ఆయన ఒక నూతన సృష్టిగా ఆయన ఏం చేశాడంట, సృష్టించి అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వీరిద్దరు అనేటువంటి ఈ పదం మనకు బైబిల్లో మనకు కనిపిస్తుంది. అనగా తన శరీరములో శిలువపై దైవ మానవుడుగా క్రీస్తు యూదులకు ఇతరులకు మధ్య ఉన్న వైరాన్ని నాశనము చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 16వ వచనంలో చూస్తే కనుక, విరోధాన్ని, చీలికను మరి సృష్టించిన దాన్ని రద్దు చేయటం ద్వారా ఆయన దీన్ని చేసినట్టుగా మనము ఇందులో చూడగలవచ్చు ఉన్నాం. తర్వాత మరి క్రీస్తులో మాత్రమే నాశనము, మరి మన క్రీస్తులో మాత్రమే ఈ వైరం, క్రీస్తులో మాత్రమే నాశనం అయింది. క్రీస్తులో లేని వారిలో తరచుగా ఇది ఇంకా కనిపిస్తూనే ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది. అనగా ఒక క్రొత్త మానవుణ్ణి అంటే యూదుల్లో ఇతరులలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ ఒక్క శరీరంలో కలిపి క్రీస్తు అనే శిరస్సుగా ఉండడము అని దీనికి అర్థం. ఒక క్రొత్త మానవుణ్ణి, యూదులనేమి అన్యజనులనేమి, వీరిద్దరిని క్రీస్తులో ఒకటిగా చేయటము, క్రీస్తులో ఒకరిగా చేయటము అన్నది మనం గుర్తుంచుకోవాలి. దీని అంటే వీరి పైన క్రీస్తే శరీరముగా, శిరస్సుగా ఆయన ఉండేవాడుగా ఇందులో మనకు కనిపిస్తాడు. అందును బట్టి మరి ఒక నూతన పురుషునిగా సృష్టించి అనే మాట
మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిరస్సుగా ఆయన మనకు ఉండాలా అన్న సంగతి బైబిల్ మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. ఇక కొలస్సీ పత్రికలు రాయబడిన మాట చూస్తే ఇలాగా వాక్యం చెప్తున్న మాట చూడండి. 3వ అధ్యాయం 10వ వచనంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 9, 10 కలిసి ఉన్నాయి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని అన్నాడనమాట. ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అనే మాట కనిపిస్తుంది. దాన్ని వదులుకోండి, ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అంటూ జ్ఞానము కలుగు నిమిత్తం ఏం చేయాలంట? దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము మీరు ధరించుకోండి. నవీన స్వభావం ధరించుకోండి, నవీన స్వభావము మీరు ధరించుకోండి అని అన్నాడు. అలా నవీన స్వభావం ధరించుకోవాలంటే ప్రాచీన స్వభావం, పాత జీవితం ఏం చేయాలంటే దాన్ని విసర్జించాలా, లేదు దాన్ని వదిలివేయాలా, దాంతో మనకి ఎటువంటి సంబంధము ఉండకూడదు అనేది మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. దాన్ని మీరు విసర్జించండి అని అన్నాడనమాట. క్రొత్త స్వభావము, దేవుని పోలిక, ఒక నూతన పురుషునిగా, ఒక నూతన విశ్వాసిగా భక్తి జీవితంలో మనము బలపడుచు జీవించాలని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందును బట్టి వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా విశ్వసించిన ప్రతి విశ్వాసి కూడా మరి నూతన పురుషునిగా లేదా నూతన స్వభావం ధరించుకొని ప్రభువును మనము వెంబడించు వారమై, ప్రభువును మనము సేవించు వారమై ఉండాలి అని పౌలు భక్తుడు మరి ఎఫెసీయులకు రాసినట్టుగా మనము ఇందులో గుర్తించుకొనొచ్చు ఉన్నాం. అలాగా జీవించాలని, అలా బ్రతకాలని ఆయన వ్రాశాడు. అదేవిధంగా మనము కూడా జీవించు వారమై ఉండాలి. నూతన నవీన స్వభావం ధరించుకొన వలెను అనే మాట కనిపిస్తుంది. నవీన స్వభావం ధరించుకొన వలెను అంటే నవీన పురుషుణ్ణి అని పుట్నోట్లో మనకు కనిపిస్తుంది. ఏదేమైనా ప్రభు కోసమై మనము ఇక పాత జీవితాన్ని పాతి పెడదాం, క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించాలి. ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మనమందరం కూడా మనము క్రొత్త జీవితం అనగా ఇక పాత అలవాట్లు, పాత మాట, పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత పద్ధతులన్నీ కూడా అన్ని దూరం చేసుకొని ఒక నూతనమైన వ్యక్తిగా క్రీస్తులో మనం జన్మించిన వారి వలె దేవుని ఆత్మను కలిగిన మనము పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే వారికి ఉండాలని ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నా. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావము ధరించుకొని జీవించమని చెప్పిన నీ మాటను బట్టి వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆ విధంగా జీవించుటకు మీరు మాకు సహాయం చేయండి, కరుణించి కనికరించమని ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కూడా కార్యం జరిగించి ప్రతిఫలము దయచేసి కాపాడి కృప చూపించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు.